హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి శంకరపల్లి అండి. మనకి ఈ రోడ్ వచ్చేసి శంకరపల్లి నుంచి బీడిఎల్ టౌన్షిప్కి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి బీడిఎల్ కనెక్టివిటీ రోడ్డు హెచ్ఎండి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో ఈ 100 ఫీట్ రోడ్లో మనకు ఒక 1210 గజాలు సేల్కి అయితే వచ్చింది. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి రోడ్ కనెక్టివిటీ వచ్చేసి శంకరపల్లి టు బీడిఎల్ రోడ్ అండి. శంకరపల్లి టౌన్కి ఆనుకొని ఉంటుందండి ఇది. సో మనకు ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు మనకు బీడిఎల్ టౌన్షిప్ అండి. ఈ రోడ్డు వచ్చేసి మనకి శంకరపల్లి బీడిఎల్ కనెక్టివిటీ రోడ్ నుంచి 2 అవర్స్ మళ్ళీ మనకు పటాన్ చెరువు శంకరపల్లి 100 ఫీట్ రోడ్డుకి కనెక్ట్ అయ్యేటువంటి హెచ్ఎండిఏ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో ఈ రోడ్లో మనకు 1210 గజాలు మనకి సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ ఈ రోడ్డు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు రోడ్డు వర్క్ కూడా. సో మనకి ప్రైవేట్ ల్యాండ్ అండి మనకు వచ్చింది. యాజ్ ఏ కమర్షియల్గా మనకి కమర్షియల్ ప్లాట్ అండి. ఒక విధంగా చెప్పుకోవాలంటే కమర్షియల్ ప్లాట్ మనకైతే సేల్కు రావడం జరిగింది. సో ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు మీరు మీకు వీడియోలో చూస్తే కనపడుతుంది కదా. ఈ లెఫ్ట్ సైడ్ ఏవైతే మనకి కుప్పలు మనకి కంకర కుప్పలు ఉన్నాయి, ఇవన్నీ కూడా రోడ్డు వేయడానికి వేసినటువంటి మెటీరియల్ అండి ఇదంతా కూడా. సో ఈ రోడ్డుని ఇప్పుడు మనకి 60 ఫీట్ రోడ్ చేస్తున్నారు. సో రోడ్డు వర్క్ అయితే నడుస్తుందండి. సో ఈ రోడ్లో మనకు కాంక్రీట్ ఇన్ఫ్రా వాళ్ళు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. కాంక్రీట్ ఇన్ఫ్రా వాళ్ళు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కొంత రోడ్డు వర్క్ అయితే అయిపోయిందండి. మీకు వీడియోలో చూస్తే కనపడుతుంది కదా. ఇదంతా కూడా కొంత రోడ్డు వర్క్ అయితే అయిపోయింది. ఇది కంప్లీట్గా మనకి పటాన్ చెరువు శంకరపల్లికి అయితే కనెక్ట్ అవ్వదండి. అంటే ఈ రోడ్డు వర్క్ అనేది కనెక్ట్ అవ్వదు. మనకు మధ్యలో కాంక్రీట్ ఇన్ఫ్రా వరకు వేసి ఆపేశారండి. సో ఆన్ ది వే ఈ రోడ్లోనే మనకు లెఫ్ట్ సైడ్ మీకు ఇప్పుడు వచ్చాం ప్రాపర్టీ లొకేషన్కి వచ్చేసామండి. మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బ్లాక్ గేట్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనకి సేల్కున్నటువంటి ప్రాపర్టీ అండి. సో మీకు ఈ రోడ్డు కనెక్టివిటీ చూస్తున్నారు కదా. ఈ రోడ్డు వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే 50 ఫీట్ వరకు ఈ రోడ్డు అయితే వేసారండి. సో మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి శంకరపల్లి బీడిఎల్ టౌన్షిప్ ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి మళ్ళీ మనకి ఇటు రైట్కి వెళ్తే మళ్ళీ మనం శంకరపల్లి వెళ్తామండి. సో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ 65 విడ్త్ ఉంటుందండి. ఫ్రంట్ అయితే మనకి 65 విడ్త్ ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ మాత్రం 45 విడ్త్ మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే కొద్దిగా డెడ్ ఎండ్కి వెళ్ళాక కొద్దిగా తక్కువ ఉంటుందండి. సో ఈ కనపడే లొకేషన్ ఏదైతుందో ఇది వచ్చేసి కాంక్రీట్ ఇన్ఫ్రా వాళ్ళది విల్లా ప్రాజెక్ట్ అండి. ఈ ల్యాండ్ కానుకొని కాంక్రీట్ ఇన్ఫ్రా వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ పవర్ యూనిట్ కూడా ఇచ్చేసారు, వీళ్ళకి పర్మిషన్స్ కూడా వచ్చేసాయండి. సో రోడ్ అయితే మనకి ఎక్కడ వరకు అయిందండి, ఈ ప్రాజెక్ట్ వరకు అయితే రోడ్ అయిపోయింది. సో ఈ ప్రాపర్టీ మనకి సేల్కున్నటువంటి ప్రాపర్టీ అండి. సో మనకి డెప్త్ పరంగా చూసుకుంటే 65 విడ్త్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం 45 విడ్త్ ఉంటుంది. సో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అదంతా కూడా శంకరపల్లి టౌన్ అండి. సో బట్ ఈ ప్రాపర్టీ మాత్రం సింగపూర్ విలేజ్ కిందకి వస్తుందండి. సింగపూర్ విలేజ్ కిందకి వస్తుంది. పక్కనే విల్లా కమ్యూనిటీ కూడా ఉందండి అక్కడే. సో ఈ రోడ్ అయితే చాలా మనకి కనెక్టివిటీ మాత్రం సూపర్ కనెక్టివిటీ అండి. సో ఇందుట్లో వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 25,000 కోట్ చేస్తున్నారండి, నెగోషియబుల్ ప్రైస్. సో 1210 గజాలు మనకి నాలా కన్వర్షన్ అయిపోయిందండి. సో మనకి ఫామ్ హౌస్ లాగా కూడా దీన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్యూచర్లో కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కూడా మనం డెవలప్మెంట్ అయితే చేసుకోవచ్చు అండి. సర్వే నెంబర్ వచ్చేసి 303 సింగపూర్ విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ అండి. ఈ చుట్టుపక్కల మనకి సుభిషిస్ పార్క్, మనకి కొన్ని విల్లా సార్క్ వాళ్ళ కమ్యూనిటీస్ కూడా దీనికి చాలా దగ్గరగా ఉన్నాయండి. సో ప్రాపర్టీ అయితే 1210 గజాలు, మనకి డెప్త్ అయితే 205, 210 డెప్త్ ఉంటుందండి. సో విడ్త్ మనకి ఫ్రంట్ 65, బ్యాక్ సైడ్ 45 ఉంటుందండి. సో ఫుల్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us.